వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఇటీవల మొన్న మే నెల 10వ తారీఖున హైదరాబాద్ పర్యటనకు వచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు అంటే జాతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారింటికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారింటికి ప్రధాని హోదాలో మోడీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇటీవల ఏదో శస్త్రచికిత్స చేసుకుని దాని తర్వాత విశ్రాంతి పొందుతుంటే ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వారింటికి వెళ్ళారు. కానీ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఇద్దరు ముఖ్యమైన నాయకుల ఇళ్లను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ ఇళ్లకి వెళ్ళటం, దాని మీద చర్చ జరుగుతుంది. ప్రధాని ఎందుకు వెళ్ళారు? హైదరాబాద్ లో త్వరలో రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెళ్ళారా, లేకపోతే భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా వెళ్ళారా? తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించాలనే లక్ష్యంతో వెళ్ళారా? ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మన ప్రస్తుతం ఆ విషయం మీద రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎట్లా చూడాలి సార్ మోడీ గారు బాబు గారింటికి, పవన్ కళ్యాణ్ గారింటికి వెళ్ళడాన్ని ఎట్లా చూడాలి మనం? అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మోడీ గారు వీళ్ళిద్దరింటికి వెళ్ళక ముందర చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలిశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి మోడీ గారిని కలిశారు. ఇక్కడ మనందరికీ తెలియకుండా లోపల నలుగుతున్న విషయం ఏంటంటే, నారా లోకేష్ కి బాధ్యతలు ఎప్పుడప్పుడు చెప్పాలి. దానికి పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నారా లేదా విముఖంగా ఉన్నారా అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. అయితే పవన్ కళ్యాణ్ నిన్న క్యాడర్ కి ఇచ్చిన మీటింగ్ లో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా తన క్యాడర్ కి ఏంటంటే, నారా లోకేష్ గారు గనక ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే నేను పార్టీ పెట్టింది సీఎం అవడానికి కాదు అని చెప్పేశాడు. ఇంకా ఎవరికైనా సరే ఎక్కువసారి ఆశ ఉంటే సరే, కొన ఊపిరితో అయినా సరే ఏమైనా ఆశ మిణుకు అంటా ఉంటే అది కూడా నిన్నటితో పటాపంచలు అయిపోవాలి. ఇంకా అయినా సరే ఇంకా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని ఎవడైనా సరే ఆశించి కూర్చుంటే ఆడికంటే చెవట సన్నాసి దద్దం ఎవడం ఉండడు. ఇక్కడ విషయం ఏంటంటే, లోకేష్ గారికి అధికార మార్పిడి, అధికార బదిలీ చేయాలి. దానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? మోడీ గారికి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, ఎందుకంటే ఆయన పార్టీ ఇక్కడ అధికారంలో లేదు, కనుచూపు మేరలో కూడా ఓటు బ్యాంక్ కూడా ఎక్కడా లేదు. సో ఇక్కడ కొంతమంది దానికి విముఖంగా ఉన్నారు అనే, పవన్ కళ్యాణ్ విముఖంగా ఉన్నారు అనే వాదన కొంతమంది తీసుకెళ్ళినట్టున్నారు. సో ఇక్కడ మోడీ గారికి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చెప్పేసి ఉంటారు మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవని. అయినప్పటికీ మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంటే మరి ఎందుకో మనకు అర్థం కావట్లేదు. కానీ నా అంచనా ప్రకారం మే 28న మహానాడు కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్తారని నేను అనుకుంటున్నాను. నేను ఒకవేళ అది కనుక జరగకపోతే ఇక్కడ మోడీ గారు సంసిద్ధంగా లేరు అని చెప్పేసి మనం భావించాలి. ఈ నెలాఖరికి గనక లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్పకపోతే లోకేష్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వడానికి ఉన్న ఏకైక అడ్డంకి నరేంద్ర మోడీ అనేది మనం అర్థం చేసుకోవాలి. నిన్న జరిగిన మీటింగ్ లో డెఫినెట్ గా అదే ప్రధానమైన అంశం అయి ఉండాలి. ఇరు చంద్రబాబు నాయుడుతోనూ అలాగే అటు పవన్ కళ్యాణ్ తో చర్చించినప్పుడు అదే ప్రధాన ఎజెండా అయి ఉండాలి. లోకేష్ కి పగ్గాలు అప్పచెప్పడానికి ఏంటి అభ్యంతరం అని. ఇక్కడ రెండు విషయాలు. లోకేష్ కి పగ్గాలు అప్పచెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తే ఆయనకి కావాల్సిన మినిస్ట్రీలు ఏంటి? చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించి అడిగే మినిస్ట్రీలు ఏంటంటే, ఒకటేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎందుకంటే ఆయనకి ఎప్పటి నుంచో ఆసక్తి, ఆయనకి మక్కువ ఉన్న మినిస్ట్రీ అదొకటి అయి ఉండాలి. లేదా అంటే ఇండస్ట్రీస్, ఎందుకంటే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనే రాష్ట్రం భవిష్యత్తు కాబట్టి ఆ ఇండస్ట్రీ మినిస్ట్రీ, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇచ్చి డిప్యూటీ పిఎం ప్లస్ అది అడిగి చంద్రబాబు నాయుడు అడిగే అవకాశం ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రిగా వెళ్తే ఆంధ్రప్రదేశ్ కోటల్లో ఇప్పటికీ ఇద్దరు మంత్రులు ఉన్నారు, పెమ్మసాని గారు, రామ్మోహన్ నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే మరి అక్కడ ఎవరన్నా తప్పించాలా? అదొక మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళ్ళి లోకేష్ సీఎం అయిపోతే పవన్ కళ్యాణ్ లోకేష్ కింద డిప్యూటీ సీఎం పనిచేయడానికి పవన్ కళ్యాణ్ కి అభ్యంతరాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ క్యాడర్కే ఉన్న అభ్యంతరాలు ఏం సంబంధం లేదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ క్యాడర్ కి అసలు వీసమెత్తు విలువ కూడా ఇప్పుడు ఆయన ఒకే మాట చెప్తాడు, నాకెవడు సలహా సూచనలు ఇవ్వద్దు, నేను నిర్ణయం తీసుకుంటా, మీరు పాటించండి. అది పార్టీ కాదు,
ఎందుకని అంటాడు ఆ మాట? పార్టీ ఏంది కాదు కాబట్టి. చంద్రబాబు నాయుడు ఆదేశాలు పాటించడమే పవన్ కళ్యాణ్ బాధ్యత. ఆయనకి సలహా సూచనలు ఇస్తాయి, బాగుంటాయి, పాటించాలి. కానీ అవి పాటించాలంటే పై నుంచి చంద్రబాబు నాయుడు ఆదేశం కావాలి కదా, అవకాశం లేదు. సో ఇక్కడ ఈ అన్ని చర్చ కూర్చుంటాయి. సో ఈయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా లోకేష్ కింద పనిచేయడానికి ఎలా దాన్ని చెయ్యాలి? క్యాడర్ కి ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఏ పోస్ట్ లో అయినా పనిచేస్తాడు. నారా లోకేష్ దగ్గర ఎటువంటి పోస్ట్ కైనా సరే పవన్ కళ్యాణ్ సిద్ధమే. చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పాటించాల్సిందే. ఇక్కడ లోకేష్ ఏంటంటే, లోకేష్ మరి మోడీ గారు ఏకైక అడ్డంకి అయితే లోకేష్ గారు మోడీ గారిని ఎలా ఒప్పించుకోవాలి? లోకేష్ గారికి మరి అభ్యంతరం లేకపోతే మోడీ గారిని ఒప్పించుకోవడానికి నా దగ్గర ఒక అద్భుతమైన కార్యాచరణ ఉంది. లోకేష్ గారికి సమ్మతం అయితే ఆ కార్యాచరణ లోకేష్ గారు అమలు చేస్తే స్వయాన మోడీ గారు వచ్చి కిరీటం తీసుకెళ్లి, చంద్రబాబు నాయుడు కిరీటం తీసుకెళ్లి లోకేష్ గారి నెత్తి మీద పెడతారు. అంత అద్భుతమైన కార్యాచరణ. లోకేష్ గారికి మరి అభ్యంతరం ఏమన్నా లేకపోతే నన్ను ఎవరైనా సంప్రదిస్తే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ కార్యాచరణ చెప్తాను. ఆ కార్యాచరణ లోకేష్ గారు అప్పచెప్తే మోడీ గారు వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీ వయసు అయిపోయింది, మీరు కేంద్రంలోకి రండి అని చెప్పి లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్పి ఆయన భుజం తట్టి ఆయనకి పగ్గాలు అప్పచెప్తారు. ఒకవేళ మోడీ గారే ఏకైక అడ్డంకి అయ్యి ఉంటే గనక అది కూడా నారా లోకేష్ గారికి సమ్మతం అయితే నా దగ్గర ఒక కార్యాచరణ ఉంది. ఆ కార్యాచరణ అమలు చేస్తే దాదాపు 10-15 రోజులు జరగకుండానే మోడీ గారు లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్తారు. సో ఇటువంటి ఏమన్నా ఉంటే గనక వాళ్ళు అంటే సెట్ చేసుకొని అంటే వాళ్ళ స్థాయిలో ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసి ఉంటాయి. రకరకాల ఇప్పటికే దాదాపు ఏడాది కాలంగా ఈ రకమైన ఊహాగానాలు, ప్రచారాలు లోకేష్ గారికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆయన తదుపరి ఈ 2029 లోపులే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారు. దానికి సంబంధించిన డిమాండ్ ఆ పార్టీలోనే మొదట్లో వినిపించింది. తర్వాత దాన్ని నాయకులు సీనియర్లు ఖండించడం, లేకపోతే తర్వాత క్రమంగా పార్టీని మొత్తం లోకేష్ గారు చేతుల్లోకి తీసుకొని నడిపించడం ఎంత జరిగిపోతుంది. కానీ మీరు అన్నట్టు ముఖ్యమంత్రి బాధ్యతను అప్పగించడానికి నరేంద్ర మోడీ లేకపోతే బీజేపీ అధిష్టానం అంత ఈజీగా ఇది చాలా కేక్ వాక్ లాగా వెళ్ళిపోవడానికి, స్మూత్ గా రన్ అయిపోవడానికి ఆమోదించే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు అనుమానాలు ఎందుకు? నేను ఇచ్చే కార్యాచరణ ఏంటో ఒకసారి చూసి ఈ కార్యాచరణ అమలు చేస్తే అవుతుంది అనిపిస్తేనే ముందుకెళ్ళొచ్చు, లేదా అంటే అక్కర్లేదని చెప్పొచ్చు. దాని ఏముంది? ఒకసారి మనం చెప్పే కార్యాచరణ ఏంటి, దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి బేరీజు వేసుకొని దాన్ని బట్టి సాధ్యాసాధ్యాలు చూసుకుని సాధ్యం అనుకుంటేనే ముందుకు వెళ్తారు. లేదంటే ఇంకా వాళ్ళ ప్రయత్నాలు ఎలాగో చేస్తూనే ఉంటారు కదా. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారిని అసలు నిర్బంధంగా ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన స్ట్రాటజీ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్టే అన్నట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన ప్రకటన ఆంతర్యం అదే, ముఖ్యమంత్రి అవడానికి నేను రాలేదు, పార్టీని పెట్టలేదు, ముఖ్యమంత్రి. దాని అర్థం అదేనంటారా? నిన్న చెప్పడం ఏంటంటే, నారా లోకేష్ ని ముఖ్యమంత్రి చేసినా నాకు అభ్యంతరం లేదు, నేను పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి అవడం కోసం కాదు, నేను పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏంటండి? 33,000 మంది అమ్మాయిలు అదో అన్యాయం అయిపోయారు అన్నారు, సుగాలి ప్రీతి అన్నారు. ఇవన్నీ అబద్ధాలు చెప్పి కదా మీరు రాష్ట్రం ఏదో అయిపోతుందని చెప్పింది. శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, అప్పులమయం అయిపోతుందని చెప్పారు కదా. అవన్నీ మీరు చేస్తున్నారు కదా. మీరు చేసే అప్పులు అప్పటికంటే ఆయన 5 సంవత్సరాల్లో చేసిన అప్పులు ఇప్పుడు ఆల్రెడీ దాటేశారు. ఆ 33,000 మందిది ఫేక్. మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అబద్ధము, సుగాలి ప్రీతి డ్రామా. ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు సృష్టించిన కథనాలే తప్ప వాస్తవాలు ఏమీ లేవు కదా. సో పవన్ కళ్యాణ్ అడ్డంకి ఎప్పుడు కాదు. పార్టీ పెట్టిన రోజు నుంచి ఆయన నేను 25 సంవత్సరాల ప్రస్థానం అని అందరికీ చెప్తే అందరికీ అర్థం కాని ఏంటంటే, నేను 25 సంవత్సరాలు నారా కుటుంబానికి ఊడిగం చేస్తాను. పవన్ కళ్యాణ్ ఏనాడు అడ్డంకి కాదు. బహుశా మోడీ గారు ఏమైనా అడ్డం పడుతున్నారేమో. దాన్ని మోడీ గారిని ఎలా కన్విన్స్ చేసుకోవాలి అనే దాని మీద నా దగ్గర ఒక కార్యాచరణ ఉంది. సంప్రదిస్తే నేను చెప్తాను.
నచ్చితే వాళ్ళు అమలు చేసుకోవచ్చు, లేదా అంటే ఏముంది? కాదు సార్, మొన్న హైదరాబాద్ లో బాబు గారింటికి పవన్ కళ్యాణ్ గారింటికి వెళ్ళినప్పుడు ఈ రకమైన ప్రస్తావన వచ్చే అవకాశం ఉంటుందంటే, ప్రధాని స్థాయి వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు నా కొడుకును ముఖ్యమంత్రి చేయండి అని చంద్రబాబు గారు అడిగే అవకాశం, అట్లాంటి ప్రస్తావనలు వచ్చే అవకాశం ఉంటుందంటారా జనరల్ గా ఆ స్థాయిలో అదే ఉన్నప్పుడు? ప్రధాన అజెండా అండి, అదే ప్రధాన అజెండా. ఇద్దరి దగ్గరికి వెళ్ళారంటే అదే ప్రధాన అజెండా. మోడీ గారు ఒప్పుకుని ఓకే అంటే ఈ నెల 28వ తారీఖు నాడు అధికార మార్పిడి జరిగిపోతుంది, నారా లోకేష్ కి అధికార పగ్గాలు అప్పచెప్తారు. అప్పచెప్పలేదంటే, మహానాడులో అప్పచెప్పలేదంటే మోడీ గారు అంగీకారం లేదు. మోడీ గారి అంగీకారం పొందేందుకు నా దగ్గర ఒక కార్యాచరణ ఉంది, సంప్రదిస్తే చెప్తానంటున్నాను. వాళ్ళు దాన్ని పరిశీలించి సాధ్యాసాధ్యాలు బెరీజు వేసుకుని మహానాడు అమలు చేస్తే. మీరు చెప్పినట్టు మహానాడు 3 రోజుల పాటు భారీ ఎత్తున చేయాలి, 7 లక్షల మంది జన సమీకరణ చేయాలి, అంగరంగ వైభవంగా చేయాలి అనుకున్నారు. కానీ మోడీ గారు ఆ మహానాడుకు కూడా బ్రేక్లు వేసినట్లున్నారు. మహానాడు ఇప్పుడు ఆడంబరాలు తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, పొదుపు పాటించండి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మీరు చెప్తున్న మహానాడు ఈవెంట్ ని కూడా వర్చువల్ లోకి మార్చిస్తారు, వర్చువల్ మోడ్ లో నిర్వహించబోతున్నారు. సో అంటే ఎట్లా ఈ దాన్ని ప్రోగ్రామ్ కార్యాచరణ కుదించుకున్నప్పుడు మీరు చెప్పినట్టు ఆయనకి అధికార పగ్గాలు బదలాయింపు లాంఛనంగా జరిగే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు అది కూడా వర్చువల్ లో జరుగుతుంది, ఏముంది? వర్చువల్లో కార్యకర్తలు అంటే ఇప్పుడు ఈ రోజున మనము స్మార్ట్ ఫోన్ లో చూస్తున్నట్టు కార్యకర్తలందరూ లైవ్ లో ఆన్లైన్ లో ఇంట్లో కూర్చొని చూస్తారు. మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఒక రాజీనామా లెటర్ తీసుకుని ఈయనకి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరవుతారు, అంతే. అది వర్చువల్ కంటే అంటే అందరూ సభకు హాజరై చూసే బదులు ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ లోనూ టీవీలో చూసుకుంటారు. మీకు అధికార బదిలీ కదా కావాల్సింది. అదే అవును, మీరు చెప్పేదైతే చాలా ఆసక్తికరమైన పరిణామం. ఇది ఎట్లా ఉంటుందో నిజంగా మీరు చెప్పినట్టు 28న ఆ రోజున మీరు చెప్పినట్టు జరిగితే చాలా బ్రహ్మాండమైన ప్రిడిక్షన్ అవుతుంది. అంటే రాజకీయ వర్గాలు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను ప్రిడిక్షన్ అంటలేదు. మొన్న జరిగిన మీటింగ్ లో మోడీ గారు లోకేష్ కి పగ్గాలు అప్పచెప్పడానికి ఒప్పుకుని ఉంటే 28వ తారీఖు నాడు అప్పగిస్తారు. మోడీ గారు ఒప్పుకోకపోతే అది వాయిదా పడుతుంది. ఒకవేళ అది వాయిదా పడితే మోడీ గారిని ఎలా ఒప్పించాలో అనే దానికి నా దగ్గర ఒక కార్యాచరణ ఉందని చెప్తున్నా. రైట్ సార్, రైట్. ఓకే, చూద్దాం సార్. 28వ తారీఖు వరకు వేచి చూడాలి. అయితే మీరు చెప్పింది జరుగుతుందా, లేకపోతే నెక్స్ట్, లేకపోతే మీరు వాళ్ళకి ఏదో పరిష్కారం చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.